బుజ్జి చూడు, పిల్లలు ఏదో లాక్ పెట్టేశారు, ఓపెన్ అవ్వట్లేదు. లాక్ పడిపోయింది. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ చేయించాల్సిందేనా, డబ్బులు పెట్టాల్సిందేనా? అవసరం లేదు, సింపుల్ ట్రిక్తో దీన్ని నేను అన్లాక్ చేస్తా. హలో గైస్, వెల్కమ్ టు అంజనీ ఎలక్ట్రానిక్స్. నేను మీ శ్యామ్ పగడాల. వెల్కమ్ టు టిప్స్ అండ్ ట్రిక్స్ ఎపిసోడ్ నెంబర్ 4. ఈ వీడియోలో అయితే మనం ఫోన్కి లాక్ ఎలా ఓపెన్ చేయాలో అయితే చూద్దాం. లాక్ ఓపెన్ చేయడం ఏంది, మామూలుగా రీసెట్ చేస్తే సరిపోతుంది కదా. హార్డ్ రీసెట్ చాలా మందికి తెలిసే ఉంటుంది, రికవరీ మోడ్లోకి వెళ్ళి రీసెట్ చేయడం. కానీ చేసినాక కూడా దానికి ఎఫ్ఆర్పి లాక్ ఉంటుంది కదా ఇప్పుడు లేటెస్ట్ అన్నిటికీ. ఎఫ్ఆర్పి అంటే ఏం లేదండి, ఇప్పుడు మన జీమెయిల్తో లాక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్ని ఫోన్లకి. సో అక్కడికి వచ్చి అందరు స్టక్ అయిపోతూ ఉంటారు. ముందుగా అయితే మనం ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసుకొని వాల్యూమ్ డౌన్ బటన్, పవర్ బటన్ ఎట్ ఏ టైం ప్రెస్ చేసి పట్టుకోవాలండి. రెండు ఒకేసారి పట్టుకుంటే కింద రికవరీ మోడ్ అని వస్తుంది. ఈ ఆప్షన్ అనేది ఓన్లీ రియల్మీ, ఒప్పో ఫోన్లకు మాత్రమే పనిచేస్తుంది. ఓకేనా, గమనించండి. అన్ని ఫోన్లకు కూడా పనిచేయదు. రియల్మీ, ఒప్పోలో కూడా అన్ని ఫోన్లకు పనిచేయదు. మీ ఫోన్కి పనిచేస్తుందా లేదా అనేది మీకు ట్రై చేసి చూస్తేనే కదా తెలుస్తుంది. సో ఒకవేళ మీకు లాక్ పడిపోతే సర్వీస్ సెంటర్కి వెళ్ళేక ముందు ఒకసారి ఈ మెథడ్ అయితే ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, ఇలాగొస్తుంది. మనం రికవరీ మోడ్లోకి వెళ్తే వాల్యూమ్ డౌన్ బటన్, పవర్ బటన్ పట్టుకుంటే ఆ తర్వాత దాన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని వైప్ డేటాని సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత ఫార్మేట్ డేటా సెలెక్ట్ చేసుకుంటే పైన కోడ్ చూపిస్తుంది. సేమ్ ఆ కోడ్ కానీ మనం ఇక్కడ కింద ఎంటర్ చేసామంటే ఫోన్ అనేది ఫార్మేట్ అవుతుంది. అలా ఫార్మేట్ అవ్వడానికి ఒక 2 మినిట్స్ అయితే టైం తీసుకుంటుంది. మనం ప్రశాంతంగా వెయిట్ చేసాము అంటే ఆ 2 మినిట్స్లో ఫోన్ అనేది పూర్తిగా ఫార్మేట్ అయిపోతుంది. కానీ డేటా అయితే ఖచ్చితంగా డిలీట్ అయిపోతుంది. సో ముందుగా మనం ఆ డేటాని బ్యాకప్ కానీ జీమెయిల్లోకి తీసుకొని ఉండడం అనేది మంచిది. ఎప్పుడైనా కూడా మీరు ఎప్పుడైనా అది చేయండి. వైప్ డేటా సక్సెస్ఫుల్ అయినాక ఫోన్ రీస్టార్ట్ చేయండి. ఫోన్ రీస్టార్ట్ చేసామంటే ఫోన్ నార్మల్గా యాజ్ ఇట్ ఈజ్ ఇంతకు ముందులాగైతే ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత మామూలుగా మనకు జీమెయిల్ అడుగుతుంది. అప్పుడు జీమెయిల్ అడిగినప్పుడు మనం ఆ జీమెయిల్ ఎంటర్ చేయకుండానే మనం లాక్ ఎలా చేసుకోవాలి అనేది ఒక చిన్న చీట్ కోడ్ అయితే చెప్తాను. ఆ చీట్ కోడ్ ఫాలో చేసినట్లయితే మనం సింపుల్గా అనేది మన ఫోన్ని అన్లాక్ చేసుకోవచ్చు. మన జీమెయిల్ మనం మర్చిపోయినప్పటికీ మన ఫోన్ని మనం అన్లాక్ చేసుకోవచ్చు. సో ఇలా ఆన్ అవ్వడానికి కొంచెం 10-15 నిమిషాలు టైం అయితే పడుతుంది. ఎందుకంటే పూర్తిగా ఫార్మేట్ చేశాం కాబట్టి. అది కంప్లీట్ అవ్వడానికి కొంచెం టైం అవుతుంది కాబట్టి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను వీడియోని. ఈ మెథడ్ అయితే రియల్మీ కానీ, ఒప్పో కానీ కొన్ని మోడల్స్కి మాత్రమే పనిచేస్తుంది. ఒకవేళ మీ దగ్గర రియల్మీ, ఒప్పో లేనప్పటికీ మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరికైనా కూడా రియల్మీ, ఒప్పో ఫోన్ ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకైనా ఉపయోగపడే ఛాన్స్ ఉంది కదా. ఇలాంటి వీడియోస్ యూట్యూబ్ అనేది ఎవరికి రెఫర్ చేయదు. సో ఈ వీడియో అందరికీ చేరాలంటే మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. 2000 years later. ఇలా ఫోన్ సెటప్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ సెటప్ ఓపెన్ అయినాక దీన్ని సెటప్ చేయడానికి ట్రై చేద్దాం. ఒకవేళ ఎఫ్ఆర్పి లాక్కున్నట్లయితే ముందుకెళ్ళదా, ఆగిపోతుంది. ఇప్పుడు వైఫై వచ్చింది కదా, వైఫై వచ్చిన కాడ స్కిప్ చేద్దాం. స్కిప్ చేసినప్పుడు ఇలా ముందుకెళ్ళకుండా ఆగిపోయింది అంటే దీనికి ఎఫ్ఆర్పి లాక్ ఉంది అని అర్థం. ఇంకా బ్యాక్ వెళ్ళేసి మీకు ఒక చిన్న చీట్ కోడ్ చెప్తాను. ఎమర్జెన్సీలోకి వెళ్ళి ఆ చీట్ కోడ్ డైల్ చేయండి. *#813# డైల్ చేయగానే ఒక 2 సెకండ్స్లో ఇట్లా హోమ్ స్క్రీన్ అయితే ఓపెన్ అయిపోతుంది. మనం సక్సెస్ఫుల్గా అయితే ఈ ఫోన్ని అన్లాక్ చేసేసాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు కానీ ఈ మెథడ్ కానీ వర్కౌట్ అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.